నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నెల్లూరు నగరం బులిన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు ఆదివారం జరిగింది. తొలుత దీప ప్రజ్వలన, గాయత్రి పూజ, వేద ఆశీర్వచనం జరిగింది. గౌరవ సలహాదారు రామాయణం మహేష్ స్వామి, నూతన కార్యవర్గాన్ని అధ్యక్షులు గుడ్లదోన వాసుదేవరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు వేదగిరి ఫణి శర్మ, ప్రధాన కార్యదర్శి దుద్దుకూరు రమేష్, కోశాధికారి రామాయణం మణిశంకర్, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు గడ్డం జయలక్ష్మి, నాగలక్ష్మి, నాగజ్యోతి, యువజన విభాగం కన్వీనర్ విష్ణుకుమార్, లీగల్ సెల్ కన్వీనర్లు కేఎల్ నారాయణ, వరప్రసాద్ తో పాటు పలువురు జిల్లా సంఘ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్వే జన సుఖినో భవంతు అన్న సూక్తిని ఆచరించేది బ్రాహ్మణులను పేర్కొన్నారు. సమాజ సేవ, సంఘ సేవ చేసిన పూజ్యుల ఆచరణను తప్పకుండా అనుసరించాలని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ జాతికి అభివృద్ధికి కృషి చేస్తానని శక్తి వంచన లేకుండా నా వంతుగా సంఘ ప్రతిష్టకు భంగం కలిగి ఏ పని చేయనని పెద్దల ఎదుట చేయించున్నాను. జై బ్రాహ్మణ్. కోశాధికారి వారు మహిళా విభాగం వారు వారికి ఒకటి సహకరించి విద్యానగర్ వారు అయ్యా ఇచ్చేస్తున్నారా? సార్ మళ్ళీ ఫోటో సెషన్ ఓన్లీ ప్రమాణ స్వీకారం మాత్రమే. గూడూరు నుంచి దయచేసి సభ్యులు వేదిక సార్ భోజనానంతరం గూడూరు విభాగం వారి ప్రమాణము చేయించున్నాను. జై బ్రాహ్మణ్. మింజమూరు బుచ్చిరెడ్డి పాలెం. తదుపరి కావాలి సభ్యులు అనే నేను బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినాను. సమితి నియమ నిబంధనలకు లోబడి శక్తివంచన లేకుండా నా వంతుగా తోడ్పడతానని సంఘ ప్రతిష్టకు భంగం కలిగే ఏ పని చేయనని గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై బ్రాహ్మణ్. గూడూరు బ్రాహ్మణ సంఘం వారికి సత్కారం అందించారు. తదుపరి బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఎన్నుకోబడినాను అనే నేను నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా శక్తి వంచన లేకుండా నా వంతుగా తోడ్పడతానని సంఘ ప్రతిష్టకు భంగం కలిగే ఏ పని చేయనని పెద్దల ఎదుట గాయత్రి మాత సాక్షిగా ప్రమాణము చేయించున్నాను. అల్లూరు మండలం వారు దయచేసి అల్లూరు మండలం కొడవలూరు మరియు గాయత్రి మాత్రే నమః. జై బ్రాహ్మణ్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన కార్యనిర్వాహక వర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో శ్రీ గుడ్లదొన వాసుదేవరావు గారిని మరి ఒకసారి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇలా అన్ని విభాగాలని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. దీనికి మహిళా సంఘాల నుంచి కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి మండలాల నుంచి కూడా బ్రాహ్మణ సభ్యులని
ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చక్కగా అత్యంత ఉత్సాహభరితంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని పెద్దలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. దీనికి ఈ సంఘం ద్వారా ఈ బ్రాహ్మణ సమాజానికి కావలసినటువంటి అన్ని వసతులని ఆ కుటుంబాలకు బాసటగా ప్రభుత్వాల నుంచి, అదేవిధంగా సమాజం నుంచి, హిందూ సమాజం నుంచి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలని పొందడానికి ఈ నిర్వాహక వర్గం ద్వారా చేసేటువంటి ఈ సంఘం ద్వారా చేసే కార్యక్రమాలకి చేయూతనివ్వాలని, అదేవిధంగా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్లో కూడా ప్రస్తుతం ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ని ఎండోమెంట్లోకి చేర్చడం ఒక విశేషం. ఈ సందర్భంగా ఇప్పుడే ప్రెసిడెంట్ అయినటువంటి వాసుదేవరావు గారు చెప్పినట్లు అనేకమైనటువంటి బ్రాహ్మణ స్థలాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ బ్రాహ్మణులకి ఉపయోగపడడం లేదు. ఆ కుటుంబాల వారికి ఎంతో దైన్య పరిస్థితుల్లో ఉన్నారు. అర్చక, అదేవిధంగా పౌరోహిత, ఇతర అన్ని వర్గాల్లో ఉండేటువంటి బ్రాహ్మణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులకి కావలసినటువంటి అన్ని రకాల సేవా కార్యక్రమాలని, అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతికి మూలమైన వేదం, ఆ వేద విధానాన్ని ఈ సమాజం ద్వారా వారికి పరిరక్షణని కల్పించుకోవాలని జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారి ఆధ్వర్యంలో ఈ రోజున 4వ పర్యాయం నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ, అలానే ఈ రోజున స్నేహితుల దినోత్సవం చెప్పేసి ఇక్కడ విచ్చేసిన మా స్నేహితులందరికీ 2 విధాలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు అనుబంధ సమస్యలు ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ రోజు నుంచి ఈ నూతన కమిటీ వారందరూ కూడా వచ్చే 3 ఏళ్ల వరకు ఈ యొక్క పదవుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి పదవుల్లో వాళ్ళని ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకొని బ్రాహ్మణులకు ఏ విధంగా మనం సహాయపడగలవారం జిల్లా నుంచి చెప్పేసి మా కార్యవర్గ సభ్యులు అయితే వస్తారో సూచనల ప్రకారం మేమందరం కూడా వాళ్ళ యొక్క సలహాలతోటి ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది. మాకు ప్రభుత్వం ద్వారా మేము నూతనంగా ఎన్నుకబడినటువంటి మేము విన్నపించుకోవడం ఏంటంటే నెల్లూరు జిల్లా నుంచి మా బ్రాహ్మణుల యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. మాకు తెలిసినంత వరకు మా దగ్గర కొన్ని ఉన్నాయి. అవి మేము ఇక్కడ ఉన్నటువంటి మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా మంత్రులకి తెలియజేస్తాం. దాన్ని మీ యొక్క అనుమతితోటి మాకు వాటిని పూర్తిగా మా జిల్లాలో ఉన్నటువంటి మా అనుబంధ సమస్యల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని నివేశ స్థలాలు కూడా ఉన్నాయి. వాటిని మా బ్రాహ్మణులకి అందేటట్టుగా ముఖ్యమంత్రి వారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి వారు కానివ్వండి, మా జిల్లా నాయకులు కానివ్వండి, మాకు ఆ యొక్క సహాయ సహకారం అందించవలసిందిగా ఈ రోజున ఎన్నిక కాబడినటువంటి మా కార్మిక సభ్యులందరూ కూడా కోరిక మేరకు మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.